ఏటీఎంలలో పెట్టాల్సిన నగదు భారీగా మాయమైన ఘటన హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఏటీఎంలలో నింపాల్సిన నగదు నుంచి 1,20 కోట్లకు పైగా డబ్బు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సికింద్రాబాద్లోని సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ బ్రాంచ్ మేనేజర్ నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. సాధారణంగా సిఎంఎస్ సంస్థ వివిధ బ్యాంకుల నుంచి నగదును తీసుకుని ఏటీఎంలలో నింపుతుంది. ఇటీవల నిర్వహించిన ఆడిట్లో ఎస్ఆర్ నగర్ పరిధిలోని 31 ఏటీఎంలలో తనిఖీలు చేపట్టగా 8 ఏటీఎంలలో భారీగా నగదు కొరత ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 1,20,00,000 నగదు లోటు ఉన్నట్లు తేల్చారు. ఈ ఘటనలో 2 కస్టోడియన్లపై అనుమానం వ్యక్తం చేస్తోంది. వారు విధులకు హాజరు కాకపోవడం, ఫోన్ కాల్స్ కు స్పందించకపోవడంతో అనుమానం మరింత పెరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న 2 నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఏటీఎంలలో పెట్టాల్సిన నగదు భారీగా మాయమైన ఘటన హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఏటీఎంలలో నింపాల్సిన నగదు నుంచి 1,20,00,000కు పైగా డబ్బు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సికింద్రాబాద్లోని సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ బ్రాంచ్ మేనేజర్ నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. సాధారణంగా సిఎంఎస్ సంస్థ వివిధ బ్యాంకుల నుంచి నగదును తీసుకుని ఏటీఎంలలో నింపుతుంది. ఇటీవల నిర్వహించిన ఆడిట్లో ఎస్ఆర్ నగర్ పరిధిలోని 31 ఏటీఎంలలో తనిఖీలు చేపట్టగా 8 ఏటీఎంలలో భారీగా నగదు కొరత ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 1,20,00,000 నగదు లోటు ఉన్నట్లు తేల్చారు. ఈ ఘటనలో 2 కస్టోడియన్లపై అనుమానం వ్యక్తమవుతోంది. వారు విధులకు హాజరు కాకపోవడం, ఫోన్ కాల్స్ కు స్పందించకపోవడంతో అనుమానం మరింత పెరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న 2 నిందితుల కోసం గాలింపు చేపట్టారు.